కత్తి కార్తిక దుబ్బాక ఎలక్షన్ క్యాంపు. గత కొద్ది రోజులుగా దుబ్బాకలో బై ఎలక్షన్ సందర్భంగా పర్యటిస్తున్న కత్తి కార్తిక పర్యటనలు కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగొండవల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులతో ముచ్చటించారు. నేను ఇక్కడే ఉంటానని, నన్ను నమ్మండి, ఒకసారి ఓటు వేస్తే అభివృద్ధి చేసి చూపెడతానని వారికి తెలియజేశారు. అక్కడికి వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఓటు అమ్ముకోవద్దని, మీరు వేసే ఓటు అభివృద్ధికై పాటుపడాలని, మన వెనుకబాటుకు కారణం మనమే అని కత్తి కార్తిక తెలియజేశారు. అనంతరం దుబ్బాక కేంద్రంలోని బీసీ కాలనీలో పర్యటించి అక్కడి మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీరంతా నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళతో మాట్లాడుతూ మీ ఆశీర్వాదం కావాలని, మీ మాట ప్రకారం గెలిస్తే మీ ఇంటికి వచ్చి షీర్ కుర్మా తింటానని అన్నారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వగ్రామంలో అనారోగ్యంతో మరణించిన ఓ మహిళ కుటుంబాన్ని కత్తి కార్తిక పరామర్శించారు. వారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. వీతనేస్ దుబ్బాక కేంద్రం. నాకు ఇది కావాలని అడిగితే మనం చేసుకుందాం. రాజ్యాధికారం ఉండాలి కదా మనకి, అది ఉంటేనే మనకు అవుతుంది. అదే రేణుకెళ్ళమని మంచిగా మొక్కుతున్నా, నీ ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. మా లాంటి యువతకి, ఇక్కడ ఉన్న యువతలందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్, ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోతాం. మీరే మా స్ఫూర్తి. నోట్ నుంచి వినిపించుకుంది. అందరికీ నమస్తే. ఇవాళ ఆదివారం ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చినాను. మా అధ్యక్షుడు రాజాగౌడ్ కాక మమ్మల్ని పిలిచిండు. అమ్మ రాజాగౌడ్ కాక నోటి నుంచే మమ్మల్ని పిలుచుకొని వచ్చినట్టు అయింది. అమ్మ చాలా 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 ఇక్కడ అందరినీ ఆమె సొంత బిడ్డల్లాగా చూసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఆ అమ్మ మాట వింటుంది. కాబట్టి ఆ అమ్మని వేడుకుందాము. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కళ్ళలో పెట్టుకొని చూడమని. అట్లనే యువత అందరూ కూడా మనము ఎంత కష్టపడినా కానీ పైన ఒక శక్తి అనేది ఉంటుంది. అమ్మవారిని మనసులో పెట్టుకొని స్వచ్ఛందంగా మనం పోరాడదాము. ఒక బహుజన ఆడపిల్లలే కానీ యువతనే కానీ రాజకీయాలలో ముందుకు రావాలి. మన హక్కుల కోసము మనం పోరాడి, మన హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూర్చొని, అరే ఇది ఉన్నది మనకి, అక్క అన్న ఇది ఉన్నది, మనం చేసుకుందాము అని ఎల్లమ్మ తల్లి సమక్షంగా అన్నీ చేసుకుంటూ మనం అభివృద్ధి చెందుదాము. ధన్యవాదాలు. నేను గెలిస్తే మనం అందరం గెలిచినట్టే. ఒక్కసారి ఆడపిల్లకి, మహిళలకి రాజ్యాధికారం ఇచ్చి చూడండి. ఇల్లంతా మంచి చేసినప్పుడు మనము మన కాన్స్టిట్యున్సీ ఎందుకు అభివృద్ధి చేయలేము? చేస్తాం కదా. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీ స్ఫూర్తితోని ముందుకు వచ్చిన ఇంకా అర్థమైపోయింది కదా, ఇష్టం కదా. కాదు కాదు కాక, నువ్వు చెప్తే నువ్వు పెద్ద మనిషి కదా, నీకు ఎంత అనుభవం ఉంది. అందుకనే నువ్వు చెప్పి నాకు ఓటేపి. ఈ పని నేను చేయలేకపోతే కూర్చోబెట్టి అడుగు, సరే? ఓకే చెల్లె. వచ్చి మాట్లాడి నాకు ఇది ప్రాబ్లం ఉంది, గెలిపి ఫస్ట్. నువ్వు గెలిపిస్తే నాకు ఇది ఉందని నువ్వు ఇంటికి వచ్చి అడిగి మాట్లాడడానికి అవుతుంది. మన పిల్ల, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే కష్టాలు పడుతున్నారో మన ఇంటి పిల్ల. అప్పుడు చెప్పుకుంటావు కదా. ఇప్పుడు నీ బిడ్డ అత్తగారింటికి పోయినా అమ్మగారి మీద ప్రేమ ఉంటుంది కదా, నాకు కూడా ఉంటుంది నీ మీద. ఇల్లు చక్కగా పెట్టినప్పుడు లేని రాజ్యాధికారం అమ్మాయిలకు ఉండొద్దా? అది కూడా మీ బిడ్డకు ఉండొద్దా? ఒక్కసారి ఇచ్చి చూడు పెద్దమ్మా, ఇచ్చి చూస్తావా? మహిళలు నిలబడుతుంది కాబట్టి మహిళలందరూ సపోర్ట్ చేయాలి. మొగోళ్ళు ఉన్నారనుకో, మీరు పోయి అడగనీకి అవుతుందా? అదే మహిళ, మీరు ఏమేమి కష్టాలు అనుభవిస్తుందో నాకు తెలుస్తుంది.
అరే అమ్మకి ప్రాబ్లం అవుతుంది కదా అని బిడ్డ ముందుకు వస్తుంది. కొడుకు కంటే ఎవరు ఫస్ట్ ముందుకు వస్తారు? బిడ్డ వస్తుంది. నీ బిడ్డ అనుకో, ఓట్లు వేసి గెలిపించు కాక అందరికీ చెప్పుండ్రి. మళ్ళా వస్తా ఇండిపెండెంట్ గా నిలబడినా, ఏ గుర్తు కాదు, ఏ పార్టీ కాదు, మీరే నాకు హైకమాండ్. మీరు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా. కార్తిక గౌడ్ నాకు ఓటేయండి. తెలంగాణ పార్టీ కాదు, బీజేపీ కాదు, అంతే. మీ బిడ్డ అని గెలిపించుకోండి. 2.5 సంవత్సరాలు ఉంది కదా, 2.5 సంవత్సరాలలో ఏం చేస్తున్నా చూడండి. మీ బిడ్డగా మీరు అందరు కలిసి ఉండి నాతో చెయ్యండి. పని చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి వచ్చిన. ఒకవేళ నేను సరిగ్గా చేయలేదు అనుకో, వచ్చే ఏడాది మళ్ళీ ఇవ్వకండి నాకు ఓటు. అమ్మవారి గుడి దగ్గర చెప్తున్నాను, ఒక్కసారి మీ ఆడబిడ్డను ఆదరించండి, నమ్మండి. ఆడపిల్లలు కూడా రాజ్య పాలనకి రావాలి. నీకు వస్తలేవా? నీకు వస్తున్నాయి కదా, నాకు కూడా వస్తున్నాయి కదా. కష్టపడడానికి దిగిన పెద్దమ్మా, కష్టపడడానికి కాగా ఉంటానే కాదు కాదు. హైదరాబాద్ లచ్చపెట్టి నీ ఆడబిడ్డగా నేను వచ్చిన కాబట్టి నన్ను గెలిపియండి. ఇంటికి వచ్చి అడిగి కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు అది 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 నా వంతు కాదు కదా, నాకు అధికారం లేదు, నేను పార్టీ తరఫున లేను. అధికార పార్టీ ఏదైతే చేస్తుందో ఆ ఓట్ల కోసం అడుగుతారు కదా, అప్పుడు అడుగుండ్రి. ఈసారి నన్ను గెలిపించి చూడుండ్రి. వచ్చేసారి మళ్ళీ ఎన్నికలు అయ్యేటప్పుడు నేను చేయకపోతే నాకు ఓటు వేయకు. ఎందుకు చేయ? నీ బిడ్డనే కదా, చేస్తా కదా, నీకు నమ్మకం ఉంది కదా. 10 మందికి చెప్పు, నా ఇంటికి కూడా రా. లచ్చపేటలో ఉంటుంది. తమ్మికి తెలుసు, తీసుకొని రా తమ్మి పెద్దమ్మని. అక్క కార్తిక అక్క ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తుంది. మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది. ఏమేమి సమస్యలు ఉన్నాయో అక్కడికి చెప్పండి. నేను ఎటువంటి పార్టీ తరఫున రాదక్క, నేను ఇండిపెండెంట్గా నిలబడుతున్నా. బీసీ మహిళని ఓటిచ్చి గెలిపించండి. ఏమైనా సమస్యలు ఉన్నాయో మీరు డైరెక్ట్ వచ్చి నాకు చెప్పవచ్చు. నేను సేవ చేయడానికే రాజకీయాలలో వస్తున్నాను, ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. ఒకసారి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్లని అనుకొని గెలిపించుకొని చూసుకోండి. వచ్చి మనం చేస్తారు. ఇప్పుడు ఇప్పటివరకు ఎవరన్నా ఒక బీసీ నాయకుడు వచ్చిందా? బీసీ కాలనీలో ఒక బీసీ కోసము నేను నిలబడతా, నేను మాట్లాడతాను ఒక బీసీ క్యాండిడేట్ వచ్చిందా? రాలేదు కదా. ఇప్పుడు వచ్చిండ్రు కదా, దాంట్లో మహిళ వచ్చింది. ఒక్కోసారి చూడండి, నాకు ఎటువంటి రాజకీయ పార్టీల త్రూగా నేను రాలేదు. అదే ఇండిపెండెంట్ గా నిలబడితేనే మన బీసీ సమస్యలు తీరన్న ఉద్దేశంతో నేను వచ్చిన. ఎంత ఆపద వచ్చినా ఉడక చెప్పుకోలేకుండా పోతున్నాం. మళ్ళీ ఇక్కడ సమస్య లేదు మేడం, అందరం చేసుకుంటేనే బతికేటోళ్ళం. ఇక్కడ ఏది లేదు అసలు. ఏమన్నా కష్టం చేసుకొని బతుకుదామన్నా ఉంటే వేరే ఏమన్నా ఫ్యాక్టరీలా ఏది అన్నది సమస్య ఇక్కడ ఏది లేదన్న. ఇంటింటి పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మాకు, కానీ అందరూ వేస్ట్ ఖాళీగా ఉంటున్నారు. ఏం చేయాలో అర్థమైతే అసలు మాకే అర్థమైతే లేదు. చేసుకొని బతుకుదామంటే ఇప్పుడు కరోనా కాలం, ఇప్పుడు 6 నెలల కొలనైతే ఎట్లుండదో అర్థమైతే లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన బాధ నాకు అర్థమైంది. ప్రతి మనోళ్ళు ఆర్థికంగా పైకి రావాలంటే కొన్ని మనం చేసుకోవాలి. అదే మేడం, అది చేసుకోవాలంటే ఒక కరెక్ట్ బీసీ లీడర్ అనేటిది ఉండాలి. బీసీ లీడర్ లేకపోతే నీ బాధ నాకు ఎందుకు అర్థమవుతుంది? నా బాధ ఇప్పుడు నేను కూడా బీసీ మహిళ కాబట్టి మీరు ఏం బాధలు పడుతున్నా నాకు అర్థమయ్యి తొందరగా రేపు నేను కొంచెం సోమరిపోతాయి, నేను కూర్చున్నాను అనుకో, నువ్వు రావా పెద్దమ్మ నా ఇంటికి? నేను ఇక్కడే ఉన్నా, వచ్చి అడిగితే నేను చెయ్యనా? నువ్వు అడగకపోయినా నేను చేస్తా, కానీ నీకు హక్కు ఉంటుంది. అదే ఇంకొకరి ఇంటికి పోయి కూర్చొని హక్కు ఉంటుందా? అసలు ఇస్తారా టైం? సరే మేడం, ఈసారి నేను గెలిపిస్తాము, నీతో కొట్లాడంటే హక్కు తీసుకుంటాము. హక్కు తీసుకో, అడుగుతాం కూడా, వచ్చి అడుగుతాం కూడా. అడుగు. ఇప్పుడు 2.5 సంవత్సరాలే ఉంది కదా, 5 సంవత్సరాలు లేదు కదా. 2.5 సంవత్సరాలల్లో అక్క ఏం చేసింది కౌంట్ చేసుకో. మళ్ళీ 2.5 సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ మనం ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు కూడా నేను అడగాలి కదా. అప్పుడు అక్క మాకు ఇది చేసింది, అప్పుడు వెయ్యండి ఇంకా. సరే ఉంటా.
ఇట్లా జామ్ అయిపోయి నిండిపోయి మొత్తం తీసుకొని మాత్రం సాల్వ్ చేయించాం. మస్తు కష్టపడేది 2 రోజులు ఆమె తీసుకుంటుంది. పెద్దమ్మ ఇప్పుడు నువ్వు సాఫ్ చేసినావు, ఎందుకు సాఫ్ చేసినావు? ఇది మనది సాఫ్ చేసినావు. నేను కూడా నీ బీసీ తెలంగాణ బిడ్డని, ఇండిపెండెంట్ గా నిలబడుతున్నా, ఎటువంటి పార్టీ తరఫున నిలబడతలేను. మనది. నీ కష్టం ఏందో నాకు తెలుసు, ఎందుకంటే నేను బీసీ కులంలో పుట్టిన మహిళని. నువ్వు ఎట్లా సాఫ్ చేస్తున్నావు? నేను సాఫ్ చేయనికే వచ్చినా. నేను ఇడికి ఓటేసి గెలిపించు. ఏదైనా ఉంటే నువ్వు వచ్చి కూర్చొని అడగనీకు ఉంటుంది, సవాల్ చేసేటది ఉంటుంది. ఆలోచించి పెద్ద మనుషులకు చెప్పండి, మహిళలు కూడా రాజ్యాధికారం రావాలి, బీసీ మహిళ రావాలి అనేసి కోరుకోండి. స్ఫూర్తిగా పనిచేస్తా. నాకు ఓటిచ్చి చూడండి. చేస్తున్నా నోటికి మాట వచ్చిందని నువ్వు బరాబరి గెలుస్తావు. నువ్వు గెలుస్తావు బరాబరి. ఇగో బిడ్డ నా అడిగి పీస్ మీటింగ్ ఉన్నది, ఇది ఉన్నది, చదువు ఇంత రేపు ఉన్నాయి పట్టుకుంటా. ఇప్పుడు వరకు నువ్వు ఎవరైనా గెలిపించినారు? वो लोग क्या करे? कुछ नहीं करे. नहीं तो मैं वो एमआरओ जीते. हाँ वो करेक्ट. अब तुम नहीं जीतता माँ. ఇప్పుడు मेरे मुंह का है ना. आप बोले ना मेरे को आशीर्वाद दो. गारंटी जीतते रहे तुम. बोले ना बस मैं जीत के गारंटी. अम्मा मैं जीत के ये बीसी कॉलोनी में आ तू. आपका क्या क्या है सब करके जा तू. एक बार మహిళలకి ఒక్కసారి ఓటేసి చూడండి. ఓకే ठीक है अम्मा. नमस्ते. सब सब लोग को बोलो. हमारे घर वाले पूरे तुम्हारे. थैंक यू. अरे मैं बात बोल तो बात मेरे ये बात आइडिया से उठने. जीतने के बाद तुम्हारे घर को आके शीर कुरमा खा के जा तू. मैं ठीक है बना दो मेरे लिए. ठीक है नमస్తే. నేను అందరికి ఏం ప్రాబ్లం ఉందో కూర్చొని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా వెనకాల బలంగా ఉండండి. 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు. ఎట్లా చేయాలో కూర్చొని చేద్దాం. మనకి ఒకటి అక్కడ ఇక్కడ గుంజుకునే అవసరం మనకు లేదు. మన హక్కు ఏది ఉందో ఆ హక్కు ప్రకారం మనం తీసుకుందాం. తీసుకొని అభివృద్ధి చెందాం. రేపు మన పిల్లలు కూడా అది హక్కు వచ్చింది, రాజకీయాలలో ఒక మహిళ కూడా వచ్చింది, దాంట్లో ఒక గౌన్ల మహిళ వచ్చింది, చెల్లె కూడా అనుకుంటది నాయన నేను కూడా పోతున్నా. రేపు పార్టీలో వచ్చి ప్రచారం అవుతుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది. అప్పుడు మీ అండ దండ మీ ఆశీర్వాదం నాకు శక్తిగా అవుతుంది. కావాలి అప్పుడు అందరం గెలుస్తాం. కంపల్సరీ మనకు కావాలి. మనం గెలవాలంటే మనం అందరం ఓట్లు కరెక్ట్ చేయాలి. ఓటుకు అమ్ముడు పోతే కాక ఇక వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది. మా రెండో అబ్బాయి అచ్చా అచ్చా ఇక్కడే ఉంటారా? సిద్దిపేట. నువ్వు ఉండాలి ఇప్పుడు నాతో. అక్క అక్కడ చూసుకోవాలి కదా. చూస్తున్నాండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.